ఎపిసోడ్ 4 ద లైబ్రరీ సీక్రెట్. హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. రవికి ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయింది. ఈ లెటర్స్ ఛాన్స్ కాదు, ఎవరో పర్పస్తో చేస్తున్నారు. ఆ పర్సన్ని కనుక్కోవాలని రవి డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ మండే రవి ఒక ఓల్డ్ లైబ్రరీకి వెళ్ళాడు. ఎందుకంటే ఫస్ట్ లెటర్ దొరికిన బెంచ్ దగ్గర ఒక ఓల్డ్ లైబ్రరీ కార్డ్ కనిపించింది. ఆ కార్డ్ మీద ఒక డేట్ మాత్రమే ఉంది, 12 years ago. లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. డస్ట్తో నిండిపోయిన షెల్ఫ్స్, సైలెంట్ అట్మాస్ఫియర్ ఉంది. రవి ఆ డేట్ కోసం రికార్డ్స్ సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. కొంచెం సేపు తర్వాత ఒక ఓల్డ్ రిజిస్టర్ దొరికింది. లాస్ట్ పేజ్ ఓపెన్ చేశాడు. అందులో నేమ్ రిపీటెడ్లీ రాసుంది, ఆశ. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ రాసుంది, ఆశ ఆశ ఆశ. రవి షాక్ అయ్యాడు. ఈ ఆశ ఎవరు? ఆ పేజ్ క్లోజ్ చేయబోతుంటే ఒక స్మాల్ పేపర్ కింద పడింది. పేపర్ మీద మళ్ళీ అదే స్టార్ సింబల్, కింద ఒక లైన్, స్టోరీస్ మర్చిపోవచ్చు, కైండ్ వర్డ్స్ని ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు రవికి ఒక డౌట్ వచ్చింది. ఈ లెటర్స్ ఆశ రాసిందా, లేదా ఆశ గురించి ఎవరో కంటిన్యూ చేస్తున్నారా? రవి లైబ్రరీ నుంచి బయటికి వస్తుంటే లైబ్రరీ వాచ్మ్యాన్ స్లోగా పిలిచాడు, అబ్బాయి, నువ్వు సర్చ్ చేస్తున్న ఆశ చాలా ఇయర్స్ క్రితమే డిసపియర్ అయింది. రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. డిసపియర్? అసలు ఆశకి ఏమైంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టు బీ కంటిన్యూడ్. బై బై పీపుల్.